సాయి కిరణ్ దగ్గరికి వెళ్దాం. సాయి కిరణ్ చెప్పండి. సో ఉదయం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి నగరం అతలాకుతలమైన పరిస్థితి. సో ఎక్కడున్నారు ప్రస్తుతం మీరున్న దగ్గర పరిస్థితి ఏంటి? కొంచెం తెరపించినట్టుంది వర్షం, ఏంటి అప్డేట్స్? ఎస్ హరి, గుడ్ మార్నింగ్. అయితే వర్షం దాటికి నగరం మొత్తం కూడా విలువెల్లాడిందని చెప్పొచ్చు. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచే బీభత్సమైనటువంటి వర్షం కురిసింది. అయితే నగరంలో చాలా చోట్ల కూడా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం నేను ఎల్బీ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడ బషీర్బాగ్ ప్రాంతంలో ఎల్బీ స్టేడియంకు ఆనుకుని ఉన్న కూడా స్కేటింగ్ మైదానానికి సంబంధించినటువంటి గోడ కూడా పూర్తిగా కూలిపోయి ఇక్కడ పోలీస్ వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. సిసిఎస్ ఆఫీస్కి సంబంధించి ఆ వాహనాలు కూడా దాదాపు 3 వాహనాల పైగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే పక్కనే పిల్లలంతా ఉదయమే వచ్చి స్కేటింగ్ ఆడుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి గోడ చాలా రోజుల నుంచి నాణ్యత కోల్పోయి ఈ విధంగానే ఉంది. సో భారీ వర్షం కురిస్తే ప్రమాదకరంగా మారుతుందని చెప్పి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ గోడను ఆ విధంగానే ఉంచడంతో ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షానికి ఒకసారిగా కూడిపోయింది. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి కంప్లైంట్ చేస్తున్నారు మీరు దీనిపైన? సార్ 2 years నుంచి పైగా 2 years పై నుంచి అడుగుతున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఇది ఏంటంటే 2018లో కన్స్ట్రక్షన్ అయింది. 2018లో కన్స్ట్రక్షన్ అవుతే దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు రీనాగ్రేషన్ అనగా ఆపేసిన దాన్ని కన్స్ట్రక్షన్ మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 4 years పట్టింది. ఆ 4 yearsలో మెయింటెనెన్స్ లేక ఏది లేక 2001లో ఈరోజు గోడ కూలిందిగా ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఇప్పుడు లేదండి. యాక్చువల్లీ ఎందుకంటే లక్కీగా సార్ ఇవాళ ఎప్పుడు కూడా హాలిడే ఇవ్వని వాళ్ళు, సంవత్సరంలో 365 daysలో హాలిడే సండే ఉన్నా కానీ రోడ్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇవాళ సార్ ఎందుకు అనిపించిందో మరి హాలిడే ఇచ్చారు. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock మేము ఇక్కడ ఉంటాం. మార్నింగ్ 5 హాలిడే ప్రకటించడంతో కొంత ఈ రోజు అయితే ప్రాణ నష్టం లేదు. కానీ రోజు పిల్లలు ఆడుతూ ఉంటారు. మరి వాళ్ళ పిల్లలు ఆడేటప్పుడు ఈ గోడ గోలి ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు ప్రమాదం జరిగి ఉండేది. ఎప్పటి నుంచో పేరెంట్స్ అంతా కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా నగరంలో ఇటువంటి పాత గోడలు, పురాతన ఇల్లు కావచ్చు, ఇలా వృక్షం కూడా, చెట్టు కూడా చూడొచ్చు, భారీ చెట్టు కూడా కూలిపోయింది. సో ఇట్లా నగరంలో ఎక్కడ చిన్న వర్షం పడినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది మేల్కొని పాత ఇల్లు, పాత గోడలు, చెట్లు ఇట్లాంటివన్నింటినీ కూడా ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించి తొలగించాలనేది వాటికి మాత్రం పేరెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు కోరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈరోజు 2-3 ఘటనలు కూడా జరిగాయి. వ్యక్తి కొట్టుకపోవడం కావచ్చు, బైక్తో వాహనదారుడు కూడా కొట్టుకెళ్లడం, అలాగే ఇక్కడ చెట్టు కూలడం, గోడ కూలడం, ఇట్లాంటి సంఘటనలు హైదరాబాద్లో వర్షం పడ్డ ప్రతిసారి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు, సిబ్బంది మేల్కోవాలి. ఇటువంటి ఏదైతే సీరియస్గా జరిగేటువంటి ఘటనలు ఉంటాయో ముందే గ్రహించి వాటిని తొలగించాలనేది కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్. అయితే సాయి కిరణ్, ప్రతి వానాకాలం ఈ సీజన్లో మనకు తెలిసిందే పాడుబడిన భవనాలు, అక్కడ నివాసం ఉంటున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వర్షానికి తడిసి ముద్దయి గోడలు కూలి వ్యక్తులు చనిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ దిశగా ఖచ్చితంగా అధికారులు దృష్టి సారిద్దారని ఆశిద్దాం. అలాగే మన సెలవులు అంటే స్కూల్స్కి అన్నిటికీ కూడా సెలవు ప్రకటించారని కూడా తెలుస్తోంది. ఒకసారి అథెంటికేట్ చేస్తారా? ప్రకటన ఏమైనా వెలువడిందా? అనౌన్స్ చేశారా? ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి స్కూల్స్ కూడా ఈరోజు క్లోజ్ అని చెప్పి కూడా విద్యాశాఖ అనౌన్స్ చేసింది. అయితే ఈ తెల్లవారుజామున 8 గంటలకు అనౌన్స్ చేయడంతో అప్పటికే విద్యార్థులంతా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నటువంటి సమయంలో అనౌన్స్ చేశారు. సో అప్పటికే కొంత వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. కానీ అయితే కొంత ఎర్లీ మార్నింగే ఈ అనౌన్స్మెంట్ చేస్తే కూడా ఇబ్బందులు గురి కాకుండా ఉండేది అనేది కూడా పేరెంట్స్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొత్తానికైతే ఈరోజు మళ్ళీ వర్షాలు సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు అయితే ఈరోజు ప్రకటించింది విద్యాశాఖ. ఓకే సాయి కిరణ్.